బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. దీంతో గిల్ సేన లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో ఓటమికి ఈ విజయంతో బదులు తీర్చుకుంది. మొత్తం 5 టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభమన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే టీమిండియా బౌలర్లలో తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఆకాశ్ దీప్ 6 వికెట్లతో సత్తా చాటారు. అంతేకాదు ఆకాశ్ దీప్ మొత్తం ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. 600కు పైగా పరుగుల భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ దిగిన ఇంగ్లాండ్ను భారత బౌలర్లు కేవలం 271 పరుగులకి ఆలౌట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా లేని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇకపోతే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. మేము తొలి ఇన్నింగ్స్ లో అటు బ్యాటింగ్ బౌలింగ్ తప్పిదాల కారణంగానే ఈ మ్యాచ్ ఓటమికి కారణమైందని, టీమిండియా 211 పరుగులకి 5 వికెట్లను కోల్పోయిన దశలో ఆ తర్వాత వికెట్లను పడగొట్టలేకపోయాం. స్పిన్నర్ల బ్యాటర్లతో శుభమన్ గిల్ అద్భుత డబుల్ సెంచరీ కారణంగా టీమిండియా భారీ స్కోరు చేసింది. అయితే మేము తొలి ఇన్నింగ్స్ లో 80కి 5 వికెట్లను కోల్పోయాం. అక్కడ కూడా మేము టీమిండియా చేతిలో మరోసారి దెబ్బతిన్నాం. ఈ రెండు సందర్భాల్లో మాపై ఓటమి ప్రభావం చూపిందని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. అయితే మేము తొలి ఇన్నింగ్స్ లో బ్రూక్ స్మిత్ అద్భుత పోరాటం, ఘోరప్రదమైన స్కోర్ లభించింది. అయితే బ్యాటింగ్ అనుకూలించే పిచ్చిపై మాత్రం మేము అన్ని విధాలుగా విఫలమయ్యాం. టీమిండియా అటు బౌలింగ్ బ్యాటింగ్ లో ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయానికి వాళ్ళ అర్హులని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ముఖ్యంగా శుభమన్ గిల్ బ్యాట్ తో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ లాడాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ అతని బ్యాటింగ్ కారణంగానే తాము వెనకబడిపోయామని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ముఖ్యంగా మూడో టెస్టులో మా బౌలింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తాం. ముఖ్యంగా బ్యాటింగ్ లో భారీ ఇన్నింగ్స్లు లక్ష్యంగా బరిలోకి దిగేందుకు పక్కా ప్లాన్ తో వస్తామని, సిరీస్ గెలిచేందుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.